హలో ఎవ్రీవన్, ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లోని టూల్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. నేను ఆల్రెడీ పార్ట్ 1 ఒక వీడియో చేశానండి టూల్స్ గురించి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి చూసి మీరైతే నేర్చుకోండి. చాలామంది వచ్చేసి వీడియోని స్కిప్ చేస్తున్నారండి. స్కిప్ చేస్తే సబ్జెక్ట్ అనేది ఏం అర్థం కాదు. అంటే ఒకటి టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక టైంని దీంట్లో పెట్టి మీరు నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది నేర్చుకున్న తర్వాత వచ్చేసి మీరు ఫ్రీలాన్సింగ్ లాంటి వర్క్స్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండి నేను ఆల్రెడీ ఫుటేజెస్ ఇన్పుట్ చేసుకున్నా. అండ్ 7th టూల్ రేజర్ టూల్ అంటే కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఫుటేజ్ని నేను టైమ్ లైన్లో డ్రా చేసుకున్నా. రేజర్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి సి అండి. ఇలా సి అంటే మీ ఫుటేజ్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది రేజర్ టూల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 8th టూల్ స్లిప్ టూల్. దీనికి షార్ట్ కట్ వచ్చేసి వై. నేను వచ్చేసి ఈ ఫుటేజ్ని నేను సోర్స్ మానిటర్లో ఒకసారి ప్లే చేసి చూస్తా. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 11 seconds ఉంది. నాకు అంత ఫుటేజ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇన్ పాయింట్ పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి అవుట్ పాయింట్ పెట్టుకున్నా. ఈ ఫుటేజ్ మాత్రం నేను టైం లైన్లో డ్రా చేసుకున్నా. జస్ట్ జూమ్ చేస్తున్నా. మీ కీబోర్డ్లో ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది. టైం లైన్ జూమ్ చేసుకున్నా. ఈ ఫుటేజ్ చూడండి. మనకు వచ్చేసి ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేయర్డ్ని ఇక్కడ తీసుకురండి. వచ్చేసి 5 secondsలో ప్లేయర్డ్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు స్లిప్ టూల్, ఈ స్లిప్ టూల్ ఇక్కడ రండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీ మౌస్ని హోల్డ్ చేసుకుంటే స్లిప్ టూల్ వస్తుంది. షార్ట్ కట్స్ వై అని చెప్పా. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి నేను వచ్చేసి ఈ ఫుటేజ్లో ఇక్కడ మౌస్ తోటి హోల్డ్ చేస్తే హైలైట్ అవుతుంది. దీని ఇలా లెఫ్ట్ సైడ్ ఇలా మూవ్ చేసాను అనుకో. ఇలా మూవ్ చేస్తే మనకి ఎక్కడి నుంచి ప్లే అవుతుంది అంటే ఇక్కడ వి ప్రెస్ చేస్తున్నా, ప్లే ఇక్కడ తీసుకొస్తున్నా. ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్ చూడండి. సోర్స్ మానిటర్లో ఫోగ్రామ్ మానిటర్ సేమ్ ఉంటుంది. ఇది ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ నేను టైం లైన్లో ప్లే చేస్తాను. చూడండి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉందిగా, ఇది ప్లే అవుతుంది. Ctrl+Z ఎంటర్ చేసుకొని ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఇక్కడిది మాత్రం ప్లే అవుతుంది. ఇది మాత్రం ప్లే అవుతుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ మనకు కావాలనుకుంటే ఎక్కువ హెవీగా వచ్చేసి మనం క్లిప్స్ ఇలా వచ్చేసి సోర్స్ మానిటర్లో కట్ చేసుకొని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దానికి ముందు పార్ట్ కావాలి, వెనకాల పార్ట్ కావాలనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వచ్చేసి ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే నాకు వచ్చేసి ఈ ముందు పార్ట్ కావాలి అలాంటప్పుడు ఇక్కడ చూస్తున్నా ఎగ్జాక్ట్గా. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తానంటే మళ్ళీ స్లిప్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని దీన్ని వచ్చేసి ఈసారి ఇటు రైట్ సైడ్ ఇలా మూవ్ చేస్తే స్టార్టింగ్ నుంచి వస్తుంది. ఒకసారి చూడండి, ఇది స్టార్టింగ్. అండ్ ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ సోర్స్ మానిటర్లో ఫోగ్రామ్ మానిటర్లో సేమ్ ఉంటుంది. అక్కడ నుంచి ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఇది వచ్చేసి స్లిప్ టూల్ గురించి అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇది ఫుటేజ్ కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ సీక్వెన్స్ కూడా డిలీట్ చేసేస్తున్నా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం అవ్వదు వీడియో స్కిప్ చేస్తే. నేను వచ్చేసి ఈ 3 ఫుటేజెస్లో నేను ఫస్ట్ వన్ నేను ఆల్రెడీ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టుకున్నా, టైం లైన్లో డ్రా చేసుకున్నా. అండ్ సెకండ్ ఫుటేజ్ కూడా నేను ఇక్కడ ప్లే చేస్తున్నా. జస్ట్ ఇక్కడ నుంచి కావాలి ఇన్ పాయింట్ అండ్ అవుట్ పాయింట్ పెట్టుకుని టైం లైన్లోకి డ్రా చేసుకున్నా. అండ్ థర్డ్ వన్ ఈ ఫుటేజెస్, ఇక్కడ థర్డ్ ఫుటేజెస్ ఇది కూడా ప్లే చేస్తున్నా. జస్ట్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా అనుకున్నా, టైం లైన్లో డ్రా చేసుకున్నా. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం సీక్వెన్స్లో అన్ని ఫుటేజెస్ సేమ్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఒక ఫుటేజెస్ కొంచెం సైజ్ అనేది తక్కువ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో తక్కువ ఉన్న ఫుటేజ్లో రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ చేస్తే చాలు. ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఫిట్ అయిపోద్ది. ఫోగ్రామ్ మానిటర్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోద్ది. జూమ్ చేస్తాను కొంచెం. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే స్లైడ్ టూల్ చెప్పే ముందు ఇక్కడ థర్డ్ క్లిప్లో నేను ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెడుతున్నా. ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టేసాను. నెక్స్ట్ సెకండ్ ఫుటేజ్, ఈ ఫుటేజ్ని నేను అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడే స్లైడ్ సెలక్షన్ టూల్, దీని షార్ట్ కట్ వచ్చేసి యూ. ఇక్కడ సెకండ్ ఫుటేజ్ని నేను వచ్చేసి లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనకి థర్డ్ ఫుటేజ్ వచ్చేసి చూడండి, థర్డ్ ఫుటేజ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టా అంటే సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. అది క్లియర్గా మీకు చూపించడానికి ఇక్కడ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టా. ఎంత ఎక్స్ట్రాగా వచ్చేసింది.
వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ అంటే మనం ఏ స్లైడ్ టూల్ యూజ్ చేసుకొని ఏ క్లిప్ అయితే మూవ్ చేస్తామో దాని ముందున్న క్లిప్ ట్రిమ్ అయిపోద్ది, వెనకలు ఉన్న క్లిప్ ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. ఇదే ఫుటేజెస్ని నేను మళ్ళీ వచ్చేసి స్లైడ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఇలా రైట్ సైడ్ మూవ్ చేస్తే మనకి లాస్ట్ అంటే థర్డ్ క్లిప్ వచ్చేసి ట్రిమ్ అవుతుంది, సెకండ్ క్లిప్ వచ్చేసి థర్డ్ క్లిప్ లోనికి వస్తుంది, ఫస్ట్ వన్ వచ్చేసి క్లిప్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఇది వచ్చేసి స్లైడ్ టూల్ గురించి. ఇప్పుడు వచ్చేసి టూల్ నెంబర్ 10 పెన్ టూల్ గురించి. ఇక్కడ రండి, ఈ పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ కట్ వచ్చేసి పెన్ టూల్కి. ఇది మాస్కింగ్కి చాలా ఇంపార్టెంట్ అండి. వెడ్డింగ్ వీడియోస్ చేసేటప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటారు వీడియోస్, అవి మొత్తం మాస్కింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ పెన్ టూల్ గురించి సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాం. జస్ట్ ఇలా మాస్కింగ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ పెన్ టూల్. ఇది పెన్ టూల్. Ctrl Z ఎంటర్ చేస్తున్నా, రిమూవ్ చేస్తున్నా. 11th టూల్ వచ్చేసి మనకి రెక్టాంగిల్ టూల్. ఇక్కడే పెన్ టూల్ని హోల్డ్ చేసుకుంటే మౌస్ తోటి ఇక్కడ రెక్టాంగిల్ టూల్ వస్తుంది. ఇలా మనం వచ్చేసి ఇలా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వచ్చేసి డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎక్కువ మాస్కింగ్కి అలాగే టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 12th టూల్ ఎలిప్స్ టూల్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ రండి, ఇక్కడ వచ్చేసి రెక్టాంగిల్ టూల్ అయిపోయింది. ఎలిప్స్ టూల్ ఇలా డ్రా చేసుకోవచ్చు. మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. రౌండ్ సర్కిల్ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను వీడియో చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కిందకి నేను వచ్చేసి రైట్ సైడ్ కిందకి నేను వీడియో పెడుతున్నాను. దానికి బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ లాగా ఇవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లలో ఈ టూల్ వచ్చేసి యూజ్ అవుతుంది. మాస్కింగ్ ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తాను. ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.